నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన రోజుగా అభివర్ణించిన సీఎం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కీలక అంశాలపై చర్చలు. జీనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ పై చర్చల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడి. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై చర్చ. ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి. తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయ్ దివస్ జరుపుకోవాలన్న కేటీఆర్. నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం. ప్రజలకు మెరుగైన, సురక్షితమైన సేవలందించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కిరణ్ రిజిజు. విమానయాన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో మెరుగైన సేవలు అందిస్తామన్న కేంద్ర మంత్రి. తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్. భారత్ దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి టీ20 సిరీస్. కటక్ వేదికగా సాయంత్రం 7 గంటలకు తొలి మ్యాచ్. గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇస్తున్న గిల్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతోంది. రెండో రోజు కార్యక్రమాలలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం నుంచి ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. జై జై హే తెలంగాణ. అందరూ చప్పట్లతో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు నెరవేరుస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన రోజుగా సీఎం గుర్తు చేశారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ తల్లిని తలుచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాలను ఆవిష్కరించుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్ర కళ నిజమై సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసుకొని ఒక స్ఫూర్తిని పరిపాలనలో తీసుకొచ్చినాం. ఈనాడు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర కార్యాలయాలలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా ప్రజల యొక్క ఆలోచనను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి ప్రతినిత్యం స్ఫూర్తి పొందాలని తమ దినచర్య ప్రారంభమైనప్పుడు తెలంగాణ తల్లి యొక్క ఆశీర్వాదం, స్ఫూర్తిని తీసుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక బలమైన సంకల్పాన్ని అందించాలి అని
ఈనాడు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై జరిగిన చర్చలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రాష్ట్రాన్ని ప్యూర్, క్యూర్, రేర్గా విభజించి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నామన్నారు. A $3 trillion economy simply by working harder. We cannot get there just by building more roads or constructing more buildings. Though we will do that too, to reach this exponential growth, we need to change the fundamental equation of our economy. We focused on permissions, licenses, and fines. We patted ourselves on the back for improving the ease of doing business. దుద్దిల్ల శ్రీధర్ బాబు స్టార్టప్లకు సహకారం అందిస్తూ ఆవిష్కరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. సదస్సులో భాగంగా జీనోమ్ వ్యాలీ లైఫ్ సైన్సెస్పై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు జీనోమ్ వ్యాలీ గమ్యస్థానమైందన్నారు. వర్ధమాన కంపెనీలతో పాటు పెద్ద పెద్ద కంపెనీలకు హైదరాబాద్ డెస్టినేషన్ సిటీగా మారుతోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫార్మా, బయో, టెక్ కంపెనీలతో పాటు తయారీ రంగ పరిశ్రమలు కూడా హైదరాబాద్కు తరలివస్తున్నాయన్నారు. పారిశ్రామిక అనుకూల నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. As a policy maker, we design so many policies, but ultimately it rests on the partners of this state and partners of the industry who makes it possible. When the ideas come to the policy maker then, and the idea, the vision to make this Genome Valley into one of the renowned life sciences hub for tomorrow's world, the vision has rolled into action, and ultimately we could able, for the past 25 years, we could able to run as a single valley in India which can promote life sciences in better way. రాష్ట్రం క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేయటాన్ని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే అభినందించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చ జరిగింది. ఈ అంశంపై చర్చలో తాజా మాజీ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, గొత్తా జ్వాల, పివి సింధు, అంబటి రాయుడు సహా మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ పాల్గొన్నారు. పివి సింధు మాట్లాడుతూ క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఈ విజయానికి మౌలిక వస్తువులు, కోచ్లు ముఖ్యమన్నారు. చిన్న వయసు నుంచి క్రీడల వైపు పిల్లలను ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, భవిష్యత్తులో తెలంగాణ క్రీడలకు హబ్బగా మారుతుందని అన్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ మహిళా క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రం నుంచి నిఖత్ జరీన్, పివి సింధు, సానియా వంటి మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారని చెప్పారు. క్రీడాకారుల కోసం అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. The Telangana Sports Hub also has been created by the Honorable Chief Minister, who is also a very avid sportsman. You know, he plays a lot of football, and you will definitely see him in action on the 13th when he's going to play with one of my favorite players, Lionel Messi. And I think Telangana has already done a lot, and it's going to do well, because with this new future city which is coming up, there will be a lot of facilities. Because when I was growing up, when I was playing, there were hardly any facilities. We played on very, very different grounds. I want to tell you something, that I'm very, very lucky that I have not been injured very badly. తెలంగాణ హెరిటేజ్, కల్చర్, ఫ్యూచర్ రెడీ టూరిజంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి కొండా సురేఖ, రామోజీ ఫిలిం సిటీ ఎక్స్పీరియం ప్రతినిధులు, ప్రభాత్ వర్మ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ సహా పలువురు పాల్గొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ భారత్ శతాబ్ది స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు జరుపుకునే నాటికి రాష్ట్రంలో 3 ట్రిలియన్ ఎకానమీ సాధించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో వారసత్వ సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం గ్రోత్ ఇంజిన్గా మారిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అమరాబాద్ టైగర్ రిజర్వ్లో పులుల సంఖ్య పెరిగిందన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. Tourism has to contribute by 2047. The tourism contribution should be around 10% of the GDP, gross domestic product. We are now, it is very negligible percentage. Definitely this sector contributes a lot, and what we are expecting, the investments for the private sector. Recently came out with a tourism policy in which we are also providing lot of incentives in different ways. It is an opportunity for the investors also. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వ విజన్ ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు దేశ విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసం ఐఐటి హైదరాబాద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ యూటిలిటీ వాహనం, సంక్షేమ శాఖ స్టాళ్లలో విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివరాలు చూద్దాం. వీధి వ్యాపారుల కోసం ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాన్ని గ్లోబల్ సమ్మిట్లో ప్రదర్శించారు. చిరు వ్యాపారులు సరుకు రవాణా కోసం మొబైల్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ వాహనాన్ని రూపొందించారు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ వాహనం 500 కిలోల బరువు మోస్తుంది. వాహనం సీటు వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని ఖరీదు ₹1,00,000 ఉంటుందని ఐఐటి హైదరాబాద్ విద్యార్థి నరేష్ మిస్త్రీ తెలిపారు. We are building EV for street vendors, so it's a compact commercial utility vehicle where we have cooking facility, cold storage, refrigeration, different modules where you can cook on the vehicle, have serving, breakfast and all. We are trying to help the street vendors of India, where we are providing this vehicle at 1 lakh on-road price. You have 500 kgs of payload capacity and 1000 liters of volume on the vehicle. You can have different modules swappable, and then you can take it on subsidy as well. Completely, we are trying to revolutionize the street vending ecosystem of India. వ్యవసాయ రంగంలో అన్ని రకాల పనులు చేసుకునేందుకు వీలుగా ఆదిలాబాద్కు చెందిన విద్యార్థులు తయారు చేసిన యంత్రం పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేస్తుంది. దుక్కి దున్నడం, విత్తనాలు చల్లటం, నీరు పోయటం, ఎరువులు వేసుకోవటం, పురుగు మందులు పిచికారీ, ఇలా అన్ని పనులు ఒకే యంత్రంతో చేసుకోవచ్చు. 5 వోల్టుల బ్యాటరీ సహాయంతో ఈ మెషిన్ పనిచేస్తుంది. తమ ఆవిష్కరణ జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైందని యంత్రం తయారు చేసిన విద్యార్థిని రానుషా తెలిపారు. నా ప్రాజెక్ట్ ఈజ్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్. ఈ మిషన్ అనేది రైతులకి చాలా విధంగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం దీని ముంగడికి నెట్టుతామో అప్పుడు దున్నుతుంది, సీడ్స్ వేస్తుంది. క్లోజ్ ప్లఫ్ ఏంటంటే మనం సీడ్ వేసిన తర్వాత సీడ్స్ని క్లోజ్ చేస్తుంది, మడ్డతోని క్లోజ్ చేసేస్తుంది. క్లోజ్డ్ ప్లఫ్ వీ కెన్ యూస్ వాటర్ అండ్ పెస్టిసైడ్స్. మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కనెక్టింగ్ DC మోటార్స్తోనే ఉంటుంది. ఒకటేసారి అన్ని పనులు అయిపోతుంది కాబట్టి నేను ఈ ఐడియాని ఇన్నోవేషన్ చేశాను. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ బాలుర ఎస్సీ సంక్షేమ వసతి గృహానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గగన్ చంద్ర తయారు చేసిన హైబ్రిడ్ 3-in-1 సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోలార్ విద్యుత్ బ్యాటరీతో ఎలాంటి ఖర్చు లేకుండా 35 కిలోమీటర్లు ప్రయాణించేలా సైకిల్ను తయారు చేశాడు. ఈ సైకిల్కు సెంట్రల్ లాగింగ్ సిస్టంతో పాటు నావిగేషన్, GPS ట్రాకింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశాడు. సైకిల్ తయారు చేయడానికి 25,000 ఖర్చు అయిందని, ఈ ఖర్చును మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నానని, తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ కార్ తయారు చేయటం తన లక్ష్యమని చెప్తున్నాడు 14 ఏళ్ల గగన్ చంద్ర. 3-in-1 హైబ్రిడ్ సైకిల్. ఇది సోలార్ బ్యాటరీ పెడలింగ్ 3 మోడ్స్ ట్రావెల్ అవుతుంది. మనకు సోలార్తో డే టైం మొత్తం అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ డే అయిపోయింది అనుకుంటే మనం బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్తో మనం అరౌండ్ 30 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ కూడా ఒకవేళ ఎమర్జెన్సీలో అయిపోతే మనం పెడలింగ్ ద్వారా వెళ్ళొచ్చు, ట్రావెలింగ్ చేయొచ్చు, సర్వే కావచ్చు ఆ ప్లేస్ని. అలా దీనికి 3-in-1 పేరు అనేది సెట్ చేసింది. అలాగే ఇందులో GPS నావిగేషన్ సిస్టమ్, మన సెంట్రల్ లాక్ సిస్టమ్ కార్ టైప్లో. ఎవరైనా దొంగతనం చేయాలని ట్రై చేసినా కానీ ఇది ఆటోమేటిక్గా సైరన్ ఇస్తుంది. వాళ్ళని థెఫ్ట్ చేసినా మనకి దీన్ని నావిగేషన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇది డిజిటల్ డిస్ప్లే సార్. ఎగ్జిబిషన్లో మరో ప్రధాన ఆకర్షణ హ్యూమనాయిడ్ రోబో.
షేక్ హ్యాండ్ ఇస్తూ అందరినీ పలకరిస్తూ ముచ్చట్లు చెబుతూ ముందుకు వెనక్కి నడుస్తూ సందడి చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వెల్కమ్ బ్యాక్. సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా కేంద్రం డిసెంబర్ 9న ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిన రోజుగా డిసెంబర్ 9వ తేదీని విజయ్ దివస్గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ దీక్ష ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడి నేటికి 16 ఏళ్లని గుర్తు చేస్తున్న కేటీఆర్ నవంబర్ 29 దీక్షా దివస్ లేనిదే, డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదన్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్కు ప్రచారం నేటితో ముగుస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రచారం పూర్తవుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్లు చివరి రోజు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాలు, మండలాల్లో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. తొలి విడతలో ఈ నెల 11న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ ముగిస్తున్న తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. మొదటి విడతలో 395 మంది సర్పంచులు, 9331 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా మిగతా స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆదిలాబాద్ జిల్లాలో సిరికొండ, ఇచ్చోడ, నార్నూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ మండలాల్లో ఈ నెల 11న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 166 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా 33 చోట్ల సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 133 సర్పంచ్ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలే ప్రచారాస్త్రాలుగా ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో అభివృద్ధిని ఆకాంక్షించేవారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని యువకులు కోరుతున్నారు. నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేయాలని, ప్రలోభాలకు గురి కావద్దని సూచిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా నేను ఇది ప్రాబ్లము నిర్వహిస్తానని మాట ఇస్తున్నా. మా సమస్యలు అదే పోచమ్మ గుడి, ఏదో హనుమాన్ టెంపుల్, వాటర్ ప్రాబ్లం, 4 కరెంట్ రోడ్లు, సీసీ రోడ్లు, అవన్నీ స్కూలు, కంపౌండ్ వాళ్ళు లేదు, ఏది లేవు, అవన్నీ చేసేది బాగా. పని చేసే మనిషి ఇంతకు ముందు ఎవరైనా పని చేసిందా, పని చేయలేరా, అది మనం గుర్తుపెట్టుకొని ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు, యువత కానీ ఇక పెద్ద మనుషులు కానీ దీన్ని గమనించాలి. ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఖచ్చితంగా కళ్ళుకు కానీ డబ్బులకు కానీ బానిస కాకుండా ఖచ్చితంగా మంచి మనిషిని ఎన్నుకునే అవకాశం చేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత 85 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 76 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు వినూత్న హామీలతో ప్రచారాలు చేస్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం నేను సర్పంచ్ బరిలో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఇప్పుడు గెలిచిన వెంటనే నా నుండి మొదటిగా నిర్ణయం తీసుకున్నదే ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న ఈ వేళలో నేను నా సొంత ఖర్చులతో మా గ్రామంలో ఎవరైతే ఆడపిల్ల జన్మించినట్టయితే వారికి 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కొరకు నాకు ముందుండి ఆడపిల్లలో వివక్ష చూపకూడదనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 8 చెక్ పోస్టులను కేటాయించామని, నిరంతరం నిఘా కొనసాగుతోందని అన్నారు. మొత్తం 4000 పోలింగ్ కేంద్రాలకు గాను 1000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ఆ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. లోకల్ బాడీ గ్రామ సర్పంచ్, గ్రామ వార్డ్ మెంబర్స్ గురించి ఎలక్షన్స్ 3 phases-లో నడుస్తుంది. 11th, 14th అండ్ 17th. సో ఈ 3 phases-లో అవుతుంది కాబట్టి మనం కూడా అదే రకంగా ఎవ్రీ ఫేజ్లో 1000+ పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తూ ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాము. పోలింగ్ లొకేషన్ల బందోబస్తు కానీ అవతల 100 meters 200 meters లైన్ ఎన్ఫోర్స్ చేయడానికి కూడా బందోబస్తు అది ఏర్పాటు చేసుకున్నాము. అండ్ టు ఎన్ష్యూర్ దట్ ఎక్కడ నుంచి ఏదైనా డబ్బు అవన్నీ రవాణా అవ్వకుండా చూసుకోవాలని మనం ఆల్రెడీ బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాము. అండ్ 24 hours కంటిన్యూస్లీ ఫ్లయింగ్ స్క్వాడ్స్, SSTలు కూడా డెఫినెట్లీ దే ఆర్ వర్కింగ్ 24 hours. అంతేకాకుండా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ రష్ అయ్యి కూడా మనం వర్క్ చేస్తున్నాము. ఎవరికైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా సస్పిషియస్ ఏదైనా ఉంది అంటే 100కి డయల్ చేయండి, లేదా ఫ్లయింగ్ స్క్వాడ్కి మీరు కాల్ చేయాలని నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మన ఇప్పుడు క్యాండిడేట్స్ కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది పాటిస్తూ ఎక్కడ పర్మిషన్స్ కావాలో అక్కడ పర్మిషన్స్ తీసుకొని MCC కోడ్ వైలేషన్ చేయకుండా చూసుకోవాలని నేను అందరికీ కోరుతున్నాను. మొత్తం పోలింగ్ లొకేషన్స్లో టోటల్ 4800 పోలింగ్ లొకేషన్స్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 1000+ పోలింగ్ లొకేషన్స్ని మనం హైపర్ సెన్సిటివ్ ఈ రకంగా డివైడ్ చేసి ఈ సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటివరకు చెక్ పోస్ట్ నడుస్తుంది, కానీ మనము ఇక్కడ లోకల్ ఇల్లీగల్ లిక్కర్ ఇలాంటి దానిపైన సీజ్ చేసి రైడ్ చేసాము. ఇప్పటివరకు 35 lakhs+ సీజర్స్ అయితే అయింది. ఇండిగో సంక్షోభం క్రమంగా సద్దుమణుగుతోందని పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ సోమవారం ఇండిగో సంస్థ 1800 విమానాల ద్వారా సేవలందించిందన్నారు. ఇవాళ మరిన్ని విమానాలు సేవలందించే అవకాశం ఉందని చెప్పారు. మిగతా విమానయాన సంస్థలన్నీ ఎటువంటి అంతరాయాలు లేకుండా సేవలు అందిస్తున్నాయని, దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో సాధారణ పరిస్థితి నెలకొందన్నారు. ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే DGCA ఇండిగో సంస్థ సీనియర్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. సంక్షోభానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుందని, నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని సభకు తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను కఠినతరం చేస్తామని చెప్పారు. That the disruption caused by Indigo's recent operational failures is now rapidly stabilizing. Indigo's daily flights, which had fallen drastically to 706 on 5th of December, have recovered to over 1800 flights yesterday and are expected to rise further today. All other airlines continue to operate smoothly across the country, and the airports are reporting normal conditions without crowding or distress. Refunds, baggage tracing, and passenger support measures remain under continuous supervision by the ministry. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. భవిష్యత్తులో విమాన ప్రయాణాలకు సంబంధించి ఎటువంటి సంక్షోభము తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి నవీన్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభం గురించి ఆయన మాట్లాడుతూ ఇండిగో విమానాల రద్దుపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎయిర్లైన్స్, విమానాశ్రయాలు, ఇతర అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం వల్ల సమస్యను త్వరగా పరిష్కరించగలిగామన్నారు. ప్రయాణికులపై భారం మోపేలా విమానయాన సంస్థలు పెంచిన ఛార్జీలపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని, విమాన ఛార్జీలను పెంచకుండా పరిమితులు విధించిందని గుర్తు చేశారు. ఇండిగో సంక్షోభంపై ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు నివేదిక 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు.
మరోవైపు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో పరిస్థితులను అంచనా వేయడానికి తనిఖీలు చేపట్టాలని సీనియర్ అధికారులకు విమానయాన నియంత్రణ సంస్థ DGCA ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని తెలిపారు. సమావేశం అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ సంస్కరణలకు సంబంధించి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారని, కేవలం ఆర్థిక సంస్కరణలే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించే సంస్కరణలను మోదీ ప్రస్తావించారన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన మెరుగైన సేవలు అందించేందుకే వ్యవస్థల్లో నిబంధనలు అమలు చేస్తున్నామని మోదీ చెప్పినట్లు కిరణ్ రిజిజు తెలిపారు. प्रधानमंत्री जी ने सारे एनडीए सांसदों को देश के लिए और अपने संसदीय क्षेत्र के लिए और राज्य के लिए क्या क्या करना है बहुत अच्छा गाइडलाइंस मार्गदर्शन दिया है. विशेष करके मैं एक विषय का उल्लेख करना चाहता हूं. प्रधानमंत्री जी ने लोगों को जिंदगी को सुधारने के लिए रिफॉर्म्स पे बहुत जोर दिया है. रिफॉर्म्स मतलब सिर्फ इकोनॉमिक रिफॉर्म्स नहीं, फाइनेंशियल रिफॉर्म्स नहीं, देश के आम लोगों के जिंदगी को आसान और आराम बनाने के लिए रिफॉर्म, हर क्षेत्र में रिफॉर्म. तो बहुत अच्छा गाइडलाइन हम लोगों को दिया है. లోక్సభలో ఎన్నికల సంస్కరణల అంశంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ చర్చను ప్రారంభించారు. రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లు నిండిన యువతను ఓటు హక్కు కల్పించి అతిపెద్ద సంస్కరణ తీసుకొచ్చారని అన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించారన్నారు. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణను వెంటనే నిలిపివేయాలన్నారు. T20 ప్రపంచ కప్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్లో సత్తా చాటుతున్న టీమిండియా సొంత గడ్డపై సఫారీలతో 5 T20 మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతోంది. ఒడిశాలోని కటక్ వేదికగా తొలి మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ పర్యటనలో భారత్పై విజయం సాధించాలంటే దక్షిణాఫ్రికా T20 సిరీస్ను దక్కించుకోవాలి. ఇదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది సఫారీ జట్టు. అదే సమయంలో దక్షిణాఫ్రికాపై T20 సిరీస్లో కూడా విజయం సాధించి టెస్టు సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. అభిషేక్ శర్మ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శుభమన్ గిల్ లాంటి బ్యాటర్లు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లతో టీమిండియా బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి వికెట్ టేకర్లతో భారత జట్టు సమతూకంగా కనిపిస్తోంది. వీరికి తోడు మెడ కండరాల గాయం కారణంగా టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్కు దూరమైన శుభమన్ గిల్ ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తోంది. ఇక T20లో ఇప్పటివరకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు 31 సార్లు తలపడ్డాయి. 18 మ్యాచ్ల్లో భారత జట్టు విజేతగా నిలిచింది. 12 మ్యాచ్ల్లో సఫారీల జట్టు గెలిచింది. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. కటక్ వేదికగా రేపు తొలి మ్యాచ్ జరుగుతుంది. డిసెంబర్ 11 ముల్లాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్, ధర్మస్థల వేదికగా డిసెంబర్ 14న మూడో మ్యాచ్ జరుగుతుంది. 4వ T20 లక్నో వేదికగా డిసెంబర్ 17న, చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా డిసెంబర్ 19న జరుగుతుంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ సమంగా అనుకూలించే అవకాశం ఉన్న స్పోర్టింగ్ పిచ్గా చెబుతున్నారు గ్రాండ్మెన్స్. ప్రతి ఆటగాడు సత్తా చూపించేందుకు సరైన వేదికగా నిలుస్తుందంటున్నారు. అయితే ఇక్కడ కూడా మంచు ప్రభావం చాలా ఉన్నందున తొలుత ఫీల్డింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచు కారణంగా రెండోసారి బౌలింగ్ చేసే వారికి తగిన గ్రిప్ దొరక్కపోవచ్చని చెబుతున్నారు. దీంతో ఇవాల్టి మ్యాచ్లో టాస్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. అట్టహాసంగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్గా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన రోజుగా అభివర్ణించిన సీఎం తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కీలక అంశాలపై చర్చలు. జీనోమ్ వ్యాలీ, లైఫ్ సైన్సెస్ పై చర్చల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడి. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై చర్చ. ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి. తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరించుకొని విజయ్ దివస్ జరుపుకోవాలన్న కేటీఆర్. నవంబర్ 29 కేసీఆర్ దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రధానమంత్రి అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం. ప్రజలకు మెరుగైన సురక్షితమైన సేవలందించేందుకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కిరణ్ రిజిజు. విమానయాన రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో మెరుగైన సేవలు అందిస్తామన్న కేంద్ర మంత్రి. తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగియనున్న గడువు. 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్. భారత్ దక్షిణాఫ్రికా మధ్య నేటి నుంచి T20 సిరీస్. కటక్ వేదికగా సాయంత్రం 7 గంటలకు తొలి మ్యాచ్. గాయం నుంచి కోలుకొని రీ ఎంట్రీ ఇస్తున్న గిల్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.